మనం ఇంకో పెద్ద ఆయనతో ఉన్నాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఆయన ఎక్కడి నుంచి వచ్చినా? మాది నాగారం లింగానగర్ మండల్, జిల్లా జనగాం. జనగాం జిల్లా. మార్కెట్కి ఎప్పుడు వచ్చినావు? మార్కెట్ అంటే వాస్తవాన్ని నేను నిన్ననే వచ్చిన. నిన్న వచ్చినా. ఓకే, అవద్దని చెప్పొద్దు. పాట అయిందా? పాట కాలే. మాకు టెండర్గా మాకు చిట్టి పెట్టిరు, కానీ చిట్టి వాళ్ళు ఎవరు మాకు పాట వేయలే. ఎందుకంటే మా పచ్చిగా ఉన్నాయని. పచ్చిగా ఉన్నాయని. సరే, ఇక్కడ రైతుల పరిస్థితి నేను పచ్చిగా ఎందుకున్నాయనేది కూడా చెప్తా. దానికి ఆన్సర్ వాతావరణం సహకరిస్తలేదు. ఏది మబ్బులు వస్తున్నాయి. మబ్బులు వస్తడంతో ఇప్పుడు గింజ ఇప్పుడు ఏమైతుందంటే మేము మ్యాచర్కి ఏమో 16 నుంచి 17 మ్యాచర్ అనేది గవర్నమెంట్ రేటుకున్నది. అయితే ఈ మబ్బుల వలన ఏంటంటే పోయినసారి ఇక్కడ కొన్నేలింగంపల్లి మీద పోయినసారి నుంచి స్టార్ట్ చేసి దాదాపు జనగాం 12 పక్క మొదలు పెట్టుకొని పోని హన్మకొండ దాకా, ఇక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ దాకా మొత్తం ఆ ఏరియా మొత్తం రాలిపోయినాయి. రైతులు నష్టపోయారు. అంటే ఆ ప్రభావంతో ఇప్పుడు మాకు ఆ భయంతో ఇప్పుడు మేము గోసుడి పచ్చ కింద ఎందుకు వచ్చింది, మ్యాచర్ ఎందుకు రాలేదంటే మీకు ఇవాళ 25, 30, 40 ఎందుకు చూస్తుందంటే ఈ వాతావరణం రాళ్ళు పడతాయి. 300 గింజ రాలిపోతే మళ్ళీ మాకు రైతు మిగిలేది పచ్చ గింజే మిగిలేదు మాకు. అయితే ఈ 300 గింజ అయిన గింజ రాలిపోతాను ఉద్దేశం మీద సరే పోయినసారి ఇదే 15-20 రోజుల కింద నేను ఇదివరకు కూడా అమ్మినా. ఏది పోయిన వానకాలం అమ్మినావా? మొన్న 15 రోజుల కింద 15 రోజుల కింద నేను ఇదే ఓట్ల పచ్చి 1670 రూపాయలకు అమ్మిన. ఇదే పచ్చి ఓట్లే. కాకపోతే దగ్గర పట్టి ఉన్నది చూపిస్తా. 1686 రూపాయలు అంటే పచ్చియే. ఇవాళ అదే పచ్చి ఓట్ల బాపతి ఇవాళ ఎంత 1700 కూడా కొంటలేరు. అంటే ఫస్ట్ 1850 నుంచి 1900 దాకా కూడా పచ్చిగా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏమొచ్చింది? ఇప్పుడు సంవత్సరం ఇంత కమ్మినా ఇంత తక్కువకి పోయిన సార్ అమ్మలే. అప్పుడు ఎంత? అప్పుడు 2000. అప్పుడు గవర్నమెంట్ రేటు 2000. అప్పుడు తడి కూడా పచ్చి కూడా కొన్నారు. అప్పుడు ఐకేబీలు వచ్చినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రాళ్ళ వర్షాలు పడతాయి అనేది ఈ రైతులు ఇంత జర పచ్చి గింజ కోసుకోవచ్చు కారణం అది. భగవంతుడు సహకరించకపోవడంతో రైతులు నష్టపోతారు. మేము సరే ఇప్పుడు వెనకట సామెత పెద్దలు ఏమన్నంటే మాకడ పెద్దలు అప్పుడు పుట్లు అంటే 8 బత్తాలు అంటే పుట్టికి ఏది పచ్చి కోసుకోమన్నాడు. ఏది వెనకట అంటే పుట్టికి ఏది అంటే 8 బస్తాలు. 8 బస్తాలలో 2 బస్తాలు పచ్చి కింద పోయినా 6 బస్తాలు మిగులుతాయి అనేది వెనకట పెద్దలు సామెతలు చెప్పారు. అంటే వర్షాలు ఇట్లా పడతాయి 6 బస్తాలు అది పచ్చి తేమ అనేది కారణం. అది ఇప్పుడు అది ఎవరు గ్రహించుకోలేదు. మరి రైతు పాపం పోయిన పండించుడు 2 బత్తాలు పోతే మరి భూమి మీద పోతే ఏమవుతుందని మన ఖరీదారులు కానీ వీళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఏది కానీ దాన్ని సహకరిస్తలేరు. సహకరించాక కథ ఇష్టం ఉన్న రేటు వాళ్ళు పచ్చిగా ఉన్నది తేమ అంటే ఏమంటారు? ఏమంటే మేము ఏమనంటే నీ ఇష్టం డిమాండ్ ఏం చేసుకుంటాడు రైతు ఏం చేసుకుంటాడు? తింటాడా అన్నట్టు ఇవాళ అందుకోసానికనే ఈ మ్యాచర్ అనేది అందుకొచ్చింది. లేకపోతే ఈ వాతావరణం ఇంత బెదిరించి లేకపోతే వాస్తవానికి గవర్నమెంట్కి అదే ఇరుడు ఉంది. అంత పంట పండించిన ఎండబెట్టలేవా? ఇక నువ్వు 6 నెలలు కానీ కష్టపడానే 6 రోజులు కష్టపడనా కానీ అది ఏ రాత్రి వచ్చేదే లేదు, ఎప్పుడు లేదు. భగవంతుడు ప్రకృతి మనం దాన్ని సహకరించలేం కదా, మనం ఎవరో ఊహించలేం కదా. అట్లాంటి పచ్చి కోసుకొస్తే 1500 అది తేడా. అది అందుకోసం అంటే దాదాపు 600-700. మళ్ళీ ఇంకోటి ఇక సరే ఇక రాజకీయానికి పోవాలంటే నాకు కూడా అని తెలుసు. నువ్వు సరే పోయిన గవర్నమెంట్ అది ఇస్తాను ఇచ్చింది అయ్యలేదని పక్కకు పెట్టు. సరే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నువ్వేమన్నావు 12 హామీలు నువ్వు ఎన్నో 6 హామీలు అని అన్నావు. 6 హామీలో రైతులకు సంబంధించి ఒక్క హామీ కూడా అమలు చేయలే. నువ్వు పసులు సిద్ధం ఉన్నావు. అవసరమా? నేను అంటున్నా నువ్వు కరెంట్ బిల్లు ఉచితాను 150 కట్టుకోలేడా? ఇంకోటి గ్యాస్ ఉచితాను 500. అది ఎవరికి పడుతుందో ఎవరిని కూడా అకౌంట్ కొత్తనే లేదు. అది ఎవరికి పోతుందో. రైతులకు 4 హామీలు అన్నావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఏది డిసెంబర్ 29 నాడు సోనియా గాంధీ పుట్టినరోజు 2 లక్షల ఏకదాటిగా మాఫీ అన్నావు. ఏది డిసెంబర్ 9వ తారీఖు ఏది 15,000 రుణమాఫీ ఏది మన రైతు బంధు అన్నావు. కేసీఆర్ ఇచ్చిన పైసలు పోయిన గవర్నమెంట్ ఇచ్చిన పైసలే నువ్వు ఇంతవరకు వేస్తలేవు. నీ 15,000 అనేది ఏది? నిరుద్యోగులకు అన్నావు. ఏది 2,500 మహిళలకు అన్నావు. కౌలుదారికి అన్నావు. కౌలుదారికి నువ్వు ఇస్తావు అన్నావు. కౌలుదారికి ఇస్తావా పట్టదారికి ఇస్తావా? అది లేనే లేదు. బోనస్
మళ్ళీ నిన్న ఇవాళ నువ్వు తుక్కుగూడలో మనం మీటింగ్ అని పెట్టినావు ఏది రాహుల్ గాంధీ సోనియా గాంధీ వచ్చి ఇంకా 5 గ్యారెంటీలు అంటే ఏంటిదో అది ఈ 6 గ్యారెంటీలేక అమలు లేదు 5 గ్యారెంటీలు అది ఏందో అంటే నువ్వు ఓటు ఈ అబద్ధాల ముచ్చట చెప్పి ఓటు దండుకొని రాజకీయం వెళ్తావా చెప్పిన మాట మొదలు అమలు చేయి మొదలు ఇవి అమలు చేసినాక నీకు ఓటు ఎత్తాం ఆ అమలు పక్కకు పెట్టి 2 లక్షలు మాపేది 14 సీట్లు అంటాడు 14 సీట్లు వస్తావు ఇంకా మత్తుగా అంటావు నేను కూడా ఇప్పుడు వచ్చి మత్తగా మాట్లాడతాడు ఊళ్ళోకి వచ్చి ఇది కూడా అంతే అయ్యా మరి ఏది రైతులకు సంబంధించిన మాట ఒక్కటి హామీ చేయలేను ఏమన్నా రైతు బంధు ఫుల్ ఇచ్చిండు రైతు బంధా ఇచ్చిండు రైతు బంధు కేసీఆర్ ఇచ్చిన అమౌంట్ పైసలేను ఇలా సగం ఇంకా సగం 5 ఎకరాల మంత్రి కావచ్చు ఇంకో ఆయన మీడియా పెట్టి చెప్పుతో కొడతాం పర్లేదు ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నాడు మరి వాడు కూడా ఒక రైతే వాడు పోయిసారి కేసీఆర్ ఇచ్చే పైసలు వచ్చారు దెంగిడు వానికే ఉంది 100 ఎకరాలు అందరూ వాళ్ళే దెంగిరు రాజకీయ నాయకులు సామాన్య మానవ నెట్టిర్రు విన్నావా అందరు దొంగలే ఆయన కూడా అప్పుడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఆయన దొంగలే రైతు బంధు కేసీఆర్ ఇచ్చింది ఇవాళ ఎందుకు మాట ఎందుకు ఇస్తలేవు నువ్వు ఇవాళ నువ్వెందుకు 15,000 ఎందుకు ఇస్తలేవు మరి ఆ బిజీ కేసీఆర్ ఇచ్చే పైసలు ఇప్పటికే 5 ఎకరాలు ఆవిడకి 6,000 మిగులుతానే ఫ్రీ బస్ 6,000 మిగులుతానే అది ఎన్నడు పోతుండ్రు ఎవరు పోతుర్రు అసలు పోయేటోళ్ళే వాళ్ళు అది అనొద్దు కానీ ఆ మాట ఇక వాళ్ళని మనం భయం చేయొద్దు ఏం పని వాళ్ళు పోతుర్రు అసలు వాసన పని చేసిన వాళ్ళకు మీరు రైతులకు ఏం పని బయటికి పోతాను మరి అనేది ఏంది అంటే నువ్వు పిరిపాస ఉంటావు కాదు అది పని వ్యవసాయ కూలికి వస్తూనే లేదు పిరిపాస అంటే తెలంగాణ ఏరియా మొత్తం తిరిగి వస్తుంది తెలంగాణ ఏరియా మొత్తం తిరిగి వస్తుంది పిరిపాస సోమరపోతులు చేసినావు నువ్వు జనాలు సోమరపోతులు చేసినావు నేను చెప్తున్నాగా కష్టం చేసుకో బతకాన ముచ్చడం ఒక్కటి లేదు రైతులకు సంబంధించిన విషయం ఒక్కటి చేయలేను నా విజ్ఞప్తికి అది మొత్తానికి ఇవన్నీ బాగా అనిపిస్తుంది ఎక్కడి ఒక్కటి చేయలేదే నువ్వు 2 ఇప్పుడు ఏమన్నా కేసీఆర్ చేసాడు అంటాడు కేసీఆర్ చెయ్యడు అనే ధోరణిలోనే నువ్వు నేను ముందుకు చేస్తాను వచ్చినావు నువ్వు అన్న మాట నిలబెట్టు నిలబెట్టు నీళ్ళే రైతులకు నీళ్ళు కేసీఆర్ వాస్తవానికి 4-5 ఏళ్ళ నుంచి వెళ్ళి వాస్తవానికి వర్షాలు పడ్డాయి ప్రాజెక్టులలో కూడా నిలిచిపెట్టిర్రు పంటలు పడినాయి ఇప్పుడు ఏంది ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ముందుకు వచ్చినావో నువ్వు వచ్చిన కాడికెళ్ళి కాలం వెనుకకు పోయింది మన ఉన్న నీళ్ళని కూడా నువ్వు ఉపయోగించి ముందుగా నువ్వు ప్రణాళిక చేసి నీళ్లు వదిలిపెట్టి రైతులకు నీళ్ళు నీళ్ళు ఇవ్వకుంటే ఎట్నోట 6 పంటలతో పండించుకుంటే పంటకు దారి ఏంది ఏమన్నా కాళేశ్వరం కుంగింది సరే కాళేశ్వరం కుంగింది మనం పని చేస్తుడు ఎవరికైనా జరుగుతాయి అప్పుడు వెనకట నారాయణ సాగర్ కూడా కుంగింది నాగరసాగర్ కూడా కుంగింది అది తెలుసా మన ఆ రేవంత్ రెడ్డి తెలుసా ఇవాళ ఏమన్నాడు కేతాల మీద బదనం పెడుతున్నావు నేను కాదంటలేను మనం పని చేస్తుంటే ఏదైనా ఏదో మిస్టేక్ జరుగుతుంది మిస్టేక్ జరిగిన మీద ఎంక్వైరీ పెట్టి అది చేసి అది ఎంత కడతాయని దాన్ని పునరుద్ధరణ చేసి నీళ్ళు ఇయ్యి అరే బడవా నువ్వు చేసిన పని ఫెయిల్ అయింది నేను ముందర వాడు చేసిన నీళ్ళు ఇచ్చిన మాట్లాడు కానీ ఎడుగుడుగా వాడే దొంగ వాడు దొంగనే నువ్వు నేను సంవత్సరాన్ని వచ్చినావు రాయకాన్ని నువ్వు గద్దెక్కినావు మరి నువ్వు చేయి అది చేయక ఆడే దొంగ అని ఉంటే ఎందుకే మళ్ళీ కాళేశ్వరం బాగుపడితే కేసీఆర్ కాదు బాగుపడేది రైతులు కదా రైతులకు ఆయన పైన కక్ష ఉంటుంది అట్ట తీర్చుకో ఇప్పుడు ప్రభుత్వాలు మారుతాయి క్యాడర్ మారుతారు లీడర్లు పోతారు ముఖ్యమంత్రి ఇలా మనకు ఇలా ఎంత 70 ఏళ్ళు 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చి ఎంతమంది ప్రధానులు పోయినరు ఎంతమంది ముఖ్యమంత్రులు పోయిర్రు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూడా రేపు ఉంటాయి ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఒకప్పుడు కూడా పోతుంది ఇది కూడా ఒకప్పుడు పోతుంది రైతుల కోసం ఆయన పోయినా నీకేమైతే నిన్ను కూడా అంటారు కదా ఇది నువ్వు కూడా ఉన్నాడు పోతావు రేపు ఇప్పుడున్న బలం 5 ఏళ్ళ చూపించు చూద్దాం అంటే ఇప్పటికీ ఎవరో శాశ్వతం కాదు ఎవరికి శాశ్వతం కాదు జనం మార్పిడి అనేది నీ మీద మార్పిడి అనేది ఒకటి చూసిర్రు మార్పు ఏం మార్పు వచ్చింది ఏర్పు లేదు ఏం లేదు ఏం మార్పు లేదు జనాలను ఇంకా కేసీఆర్ కంటే నువ్వు సోమరపత్రాలు తయారు చేసినావు కేసీఆర్ ఇచ్చే సంక్షేమ పథకాలే మా ఎక్కువ నేను చెప్తున్నా అంతకు ఎక్కువ నువ్వు చేస్తావు అన్నావు ఏది మళ్ళీ ఇంకోటి ముసలిళ్ళకి 4,000 అన్నావు అది ఇంతవరకు ఇంకా పోయిన జనవరిలోకి తెంగినావు డిసెంబర్ నెలకి తెంగినావు అది ఉన్నది రికార్డు విన్నావా పింఛన్ కూడా ఓ నెలకి తెంగిడు నేను రేవంత్ రెడ్డి నేను బరాబర్ చెప్తాను రమ్మని మాట్లాడతా ఒక నెలకి తెంగిడు ఇప్పుడు ముసలిళ్ళకి 4,000 అన్నావు ఏది మళ్ళా వికలాంగులకు 6,000 అన్నావు ఏది ఇప్పుడు 4,000 బతుకొచ్చింది ఏది కళ్యాణ లక్ష్యం అన్నావు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 4 లక్షల రూపాయలు ఇచ్చాడు నువ్వు 1,00,000 రూపాయలు అన్నావు తులం బంగారం అన్నావు ఎవరికి ఇచ్చినావు చూపించు మరి అధికారంలోకి వచ్చిన పెళ్లి గిట్ల ఎవరికన్నా కాలేదేమో ఊళ్ళల్లో ఇక ఆయన ఇంకోటి పోయిన కారణం ఏంటో సరే దురస్థాస్తి ఎవరన్నా చనిపోతే 58 లోపల చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఏది 5 లక్షల బీమా వచ్చింది సరే అది కూడా ఎప్పుడంటే రేపు మన ఆగస్టు 14 తారీఖు దాకా ఉన్నది ఆ గాలి ఏది కేసీఆర్ పెట్టింది
రేపు 14 తారీఖు ఆగస్టు 14, 15 తారీఖు లోపల వరకు ఇప్పుడు ఈ గడిచిన సంవత్సరం ఇప్పుడు వచ్చే సంవత్సరానికి ఉన్నది. రేపు నువ్వు కూడా మళ్ళీ రేపు నువ్వు ఆ రైతు బంధు ఇస్తావా ఇవ్వవా? ఏది రైతు బీమా? రైతు బీమా ఆయన డైరెక్ట్ స్టేజ్ పైన చెప్పిండుగా, అదే రైతు చచ్చిపోయినాక నువ్వేంది ఇచ్చేది, మేము రైతు బతుకున్నప్పుడే బోనస్లు ఇస్తాం అన్నాడు. అబ్బాయి ఏది ఆ బోనస్ ఏది? బతుకున్నప్పుడు బోనస్ ఏది? మళ్ళీ ఇంకోటి రైతుకు నువ్వు ఈ ధర 500 బోనస్ అన్నావు. ఏది? వానకాలం పంట పోయింది, సరే వానకాలం అప్పుడు నువ్వు ఇంకా ఎలక్షన్లు ఉన్నాయి కానీ పోయింది. ఇప్పుడు యాసింగ్ వచ్చింది, 4 నెలల పొద్దుకు వచ్చింది, పంటలు పోయినాయి, మరి ఇప్పుడు బోనస్ ఏది? ఆ బోనస్ ఇవ్వాలి కదా. మరి ఇవాళ మళ్ళీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి మళ్ళీ 5 గ్యారంటీలు ఎవరిని మోసం చేస్తావు? మరి ఇవి అమలు చేసి అది అన్నాడు, అవి అమలు చేయి. ఇంకా అది మా రైతుల కోరిక, మాది అది. ఓకేనా.